హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. ఓకేనా, ఇది వీడిఐ ట్యాక్సీ ప్లేట్ ఉంది. మన వచ్చేసి 2019 రీడింగ్ కూడా ఒరిజినల్ అంటుండే, షోరూమ్ ట్రాక్ అంటుండే ఓనర్ కూడా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్సే, ఢిల్లీ వెహికల్స్ కాదు. అయితే ఇందులో మన ఛానల్ కొత్త విషయాలు మాత్రమే ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంటుంది. ఓకేనా, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు, ఎందుకంటే చాలా వరకు ఢిల్లీ వెహికల్స్ అనుకుంటున్నారు, నేను ప్రతి వీళ్ళు చెప్తున్నా. అయితే ఇది వేరే రాష్ట్రాలకు మాత్రం పనిచేస్తారు, దయచేసి గమనించండి. ఓకేనా, నేను ఏది ఉన్నా డైరెక్ట్ ప్రాంప్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంటా, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కాబట్టి చెప్తుంటాను నేను. మీరు ఒకసారి అయితే గమనించండి. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియోకి రండి. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ ఈ నెంబర్ చూసి మాత్రం చేయకండి. ఒకసారి బయట నుంచి ఎక్కడన్నా స్క్రాచెస్, డెంటు, పెయింట్లు ఉన్నాయంటే అది చిన్న చిన్నగా అక్కడక్కడ డెంట్లు మాత్రం ఉన్నాయి. అవి ఏర్పడినట్టు ఉంటాయి. అది కూడా నేను చూపించాలనుకుంటా. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి స్కిప్ చేస్తారు కాబట్టి మీ కోరిక మేరకన్నా నేను కొంచెం తక్కువలో పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నా సార్. ఇది డీజిల్ వర్షన్. సరే, ఇవన్నీ చూపించాలంటే టైం లేట్ అయిపోతుంది. ఇక్కడ ఫెండర్ దగ్గర కూడా చిన్న డెంట్ ఉంది, అటు సైడు బానెట్ సైడు ఇక్కడ చూసుకున్నా కానీ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ఇది చూసుకోవచ్చు, మీకు క్లారిటీగా ఏర్పడుతుందో లేదో చూసుకున్నారు. ఇక్కడ అట్లనే చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నది. ఇది ట్యాక్సీ ప్లేట్, ఇది ఒకసారి గమనించండి. ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. షోరూమ్ ట్రాక్ అంటే సార్ 134 ఇది. అట్లా ఒకసారి అయితే దీనికి మాత్రం డబల్ కీస్ ఉంది సార్, దీనికి ఇన్సెస్ మాత్రం లేదు, చూసుకోవచ్చు. ఇది ఓకేనా, కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు ఓకే, ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఒకసారి అట్లాగే బ్యాక్ సైడ్ కూడా తీసి చూపిస్తా. ఒకసారి అయితే చూద్దాం లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా మారిందా లేదా అనేది కూడా ఒకటి క్లారిటీ కావాలని చెప్తాను నేను. ఫస్ట్ అయితే బేసిక్ పాయింట్లు అయితే చూసుకోవాలి. డోర్లు, బానెట్ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా. ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకుందాం. సరే, డిక్కీలో అది కూడా ఇందులో పానా జాక్ రాడ్ మాత్రం ఉంది. అంటే ఇందులో జాక్ అయితే కనిపిస్తలేదు, ఇందులో పానా ఉంది, రాడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం. ఇది జాక్ మాత్రం చూసుకోవచ్చు. ఇలా స్టెఫిన్ ఉంది. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50-60% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ చూపించాల్సింది ముంగట భాగం. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే. సీట్లు అంటే సరే ఈ మాత్రం ఉన్నాయి అంతే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇదైతే వరకు చెప్పగలుగుతాను నేను మీకు. అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. అన్నీ చెప్పలేదని అనుకోవద్దు, ఎదుటి వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేయకండి. మీరు ఒకసారి డైరెక్ట్ లైవ్గా వచ్చి చూసుకుంటే మీకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. అప్పుడు మీరు కూడా నన్ను నమ్మచ్చు, లేకపోతే లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఈ మాడిఫై చేస్తే ఇంత క్లారిటీగా రాదు. అది నేను ప్రతిసారి చెప్తున్నా. నేను కరెక్ట్ చెప్తే కూడా కొంతమందికి సోది అనిపించచ్చు, కానీ అది సోది కాదు సార్. వెహికల్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఒక ఉపయోగకరమైన మాటనే ఉంటుంది, అది అంతా మించి ఏం లేదు. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. మీకు ఫాస్ట్గా చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నా. రీడింగ్ వచ్చేసి సార్ 1,34,000 సార్. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందని ఓనర్ చెప్తున్నాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి గేర్స్ అయితే నార్మలే సార్. ఇది 5+1 ఇది మాన్యువల్. ఇది సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,10,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఆ ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. 675 వరకు ఇస్తా అంటుండు ఓనర్ కూడా. అట్లాగే ఒకసారి ముంగటైతే బానెట్ చెక్ చేసుకుందాం, ఏదైనా మారిందా లేదనేది సార్. ఫస్ట్ ఏంటంటే ఇంత నీట్గా అయితే ఉండదు, ఏదైనా చేంజ్ అయినా ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే అది షోరూంలో చేయించుకుంటారు. దీనికి టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది, అది మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఆ ప్రాణం చూసుకున్నా ఓకే ఉంది. ఇందాక మీకు పిల్లర్స్ కూడా ఇచ్చాను, ముంగడే షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. అంటే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అని చెప్పడానికి ఇది ఒక కారణం చెప్తున్నాను సార్, అంత మించి ఏం లేదు. ఓకే, బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7,25 సార్, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ముంగట హెడ్లైట్ చూసుకున్న, ఇండికేటర్ వేసుకున్నా ఓకే, వర్క్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఎట్లాంటి ఫేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు. లైట్లు చూసుకున్నా కానీ ఓకే, ఇది కూడా సేమ్ అంతే ఉంది.
మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, ఉన్న విషయం చెప్తున్నాను నేను. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,10,000 ఓనర్ చెప్తున్నాడు సార్. 675 వరకు ఇస్తా అంటున్నాడు. ఆ ప్రైస్కి మనకు సంబంధం లేదు సార్, కమిషన్ తీసుకుంటాను నేను. ఇది కూడా చూసుకుంటే ఇది ఒకటే డ్యామేజ్ అయింది చూసుకోవచ్చు. ఇండికేటర్ మాత్రం పనిచేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే కూడా ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు. అంటే నాకు తెలుసు, కాకపోతే మీకు చెప్పాలనే ఉద్దేశం నేను చెప్తున్నాను నేను. అవి కొన్ని గమనించండి, ఓకేనా. సరే, ఒకసారి అయితే గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, ఇదైతే చూసుకుందాం కదా. నెక్స్ట్ వచ్చేసి ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు 90% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఒకసారి అట్లాగే ఇది కూడా ఒకసారి చేసుకుందాం. ఇది కూడా బీజే ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ముంగ టైర్ చూసుకుందాం. ముంగ టైర్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. టైర్స్ వచ్చేసి 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు టైర్ల వరకు చూసుకుంటే కానీ. ఒకసారి అలాగే ఇది కూడా చూసుకుంటే ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. మీకు క్లారిటీగా ఏర్పడిపోతుంది. ఇందులో కూడా పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుందాం, ఓకేనా. సరే, ఒకసారి ఫైనల్గా మీకు ఒకసారి చిన్నగా ఇంటి ఇస్తాను చూడండి. షిఫ్ట్ డిజైర్ అండి, ట్యాక్సీ ప్లేట్ మోడల్ వచ్చేసి 2019 ఉన్నది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఎట్లాంటి యాక్సిడెంట్ మాత్రం లేదు, చిన్న చిన్న అక్కడక్కడ ఇంట్లో మాత్రం ఉన్నాయి. దీనికి డబల్ కీస్ ఉన్నాయి సార్, సింగల్ ఓనర్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,10,000 ఓనర్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.